ఇప్పుడు దించరా ఫోటో కిసిక్కనే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, డెమో అయితే చూస్తున్నారు కదా. మనం కూడా ఈ విధంగా ట్రెండింగ్ వీడియో రీల్స్ ఎలా ఎడిట్ చేయాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నా వీడియోస్కి ఎవరు లైక్ చేయడం లేదు. మీరు ఒక లైక్ చేస్తే నాకు ఇంకో వీడియో చేయడానికి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మన ఫోన్లోని గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మనము ఏ వీడియో అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఆ ఇమేజెస్ని మనం ఫొటోస్ కానీ ఇమేజెస్ని కానీ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకునేసి కింద గ్రీన్ మార్క్ ఉంది కదా, టిక్ మార్కు, దానిపైన ట్యాప్ చేస్తే ఈ విధంగా మనకు టైం లైన్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఇమేజ్ డ్యూరేషన్ని తగ్గించుకుందాం. ఒక 2.5 సెకండ్స్కి ఆల్ ఇమేజెస్ ఇదే విధంగా మనం తగ్గించుకుందాము. నెక్స్ట్ 2 ఇమేజెస్ మధ్యలో డాట్ ఉంది కదా, దానిపైన టచ్ చేస్తే ట్రాన్స్లేషన్ ఎఫెక్ట్స్ ఓపెన్ అవుతుంది. మనకు ఏ ఎఫెక్ట్ అయితే నచ్చుతుందో ఆ ఎఫెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ పైన ఆల్ అని ఉంది కదా, దానిపైన ట్యాప్ చేస్తే అన్ని ఇమేజెస్కి ఎఫెక్ట్స్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేద్దాం. ఇప్పుడు ఇమేజ్ పైన ట్యాప్ చేసి పైన కొద్దిగా స్క్రోల్ చేస్తే ఇక్కడ యానిమేషన్ ఎఫెక్ట్ అనేసి వస్తుంది. దానిపైన ట్యాప్ చేసి మనకు నచ్చిన ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకునేసి డ్యూరేషన్ అడ్జస్ట్మెంట్ చేసుకునేసి టిక్ మార్క్ పైన ట్యాప్ చేస్తాం. ఇదే విధంగా మనము అన్ని ఇమేజెస్కి యానిమేషన్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము పిప్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మన ఫోన్లోని గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనం గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని మనం ఫుల్ స్క్రీన్ చేసుకోవాలి. మన వీడియో ఎంత లెంత్ ఉందో అంత లెంత్ ఈ టెంప్లెట్ని మనం పెంచుకోవాలి. పెంచుకొనేసి పైన కొద్దిగా స్క్రోల్ చేస్తే ఇక్కడ వచ్చేసి కట్అవుట్ అనేసి ఆప్షన్ వస్తుంది. ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనము చమోరాని సెలెక్ట్ చేసుకునేసి పైన రౌండ్ ఉంది కదా రింగ్ మార్కు, దాన్ని గ్రీన్ పైన ఉంచి స్ట్రెంత్ వచ్చేసి మనం పెంచుకోవాలి. ఇప్పుడు వచ్చేసి గ్రీన్ అనేది మొత్తంగా రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసేయాలి. ఒకసారి వీడియోని ప్లే చేసి చూసుకుందాం. ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసి పిప్ని సెలెక్ట్ చేసుకుందాము. సెలెక్ట్ చేసుకునేసి పైన మెటీరియల్స్ అని ఉంది కదా, దాంట్లోకి వెళ్ళేసి లవ్ హార్ట్ బిలూన్ టెంప్లెట్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకునేసి బ్యాక్ వచ్చేసేయాలి. కావాల్సింటే మనము ఒపాసిటీని తగ్గించుకోవచ్చు లేదా అలాగే ఉంచుకోవచ్చు. నెక్స్ట్ టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేయాలి. ఈ టెంప్లెట్ని మనము ఫుల్ స్క్రీన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆడియో మార్క్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళేసి మ్యూజిక్లోకి వెళ్ళేసి మై మ్యూజిక్ని సెలెక్ట్ చేసుకుంటే మన ఫోల్డర్లోని ఆడియో ఓపెన్ అవుతుంది. మనకు నచ్చిన సాంగ్ని మనం సెలెక్ట్ చేసుకునేసి బ్యాక్ వచ్చేసేయాలి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేసి వీడియోని మనం సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము ఈ వీడియోని డిలీట్ చేసి తీసేసేయాలి. నెక్స్ట్ వీడియో పైన ట్యాప్ చేసి న్యూ అనేసి వస్తుంది. దానిపైన ట్యాప్ చేస్తే మన వీడియోలోని ఫోల్డర్స్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం వీడియో సేవ్ చేసుకున్నాం కదా, ఆ వీడియోని సెలెక్ట్ చేసుకునేసి టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసేయాలి. ఇప్పుడు వచ్చేసి ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి షేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి కమ్ షేక్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా ఎలా ఎడిట్ చేయాలనో. ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి, ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. నా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసి వీడియో ఎంత లెంత్ ఉందో అంత లెంత్ ఈ ఎఫెక్ట్ని మనం పెంచుకోవాలి. ఇప్పుడు వచ్చేసి వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకుందాము. పైన ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేసి రేషియోని స్ట్రెంత్ని పెంచుకొనేసి వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకుందాం.